దేశ విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్. ఫైర్ సేఫ్టీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సీటింగ్ ఆకట్టుకుంటోంది. అతిథులకు ప్రత్యేక వంటకాలు వడ్డించనున్నారు. ఇంటర్నేషనల్ రేంజ్లో ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. డిజిటల్ స్క్రీన్ల నుంచి డిబేట్ ప్యానెల్స్ వరకు కళ్ళు చెదిరేలా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రైజింగ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఎంచుకున్నటువంటి నినాదం తెలంగాణ రైజింగ్. తెలంగాణ రైజింగ్తో పాటు ప్రస్తుతం దాంట్లో భాగంగానే గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్లో అనేక అంశాలని ప్రస్తావించాలనుకుంటున్నారు. హైదరాబాద్ని తెలంగాణని బ్రాండ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. తెలంగాణలో ప్రధానంగా మూసీ ప్రక్షాళనలో కీలకమైనటువంటి గాంధీ విగ్రహానికి సంబంధించినటువంటి గాంధీ ఘాట్ దగ్గర ఒక భారీ స్తూపాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన, అలాగే మూసీని సుందరీకరించడం, ఇలాంటి అంశాలన్నిటితో తెలంగాణని ఒక బ్రాండ్ చేయాలనుకుంటున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి వనరులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి వసతులు కావచ్చు, అవకాశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా బ్రాండ్ చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసేటువంటి ప్రాంతం దగ్గర ఇలాంటి కటౌట్లన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. మూసీని సుందరీకరణ చేస్తే ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక తన విజన్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్ని ప్రదర్శించేటువంటి అంశం కాబట్టి ప్రస్తుతం మనం చూడొచ్చు. తెలంగాణ మీన్స్ బిజినెస్. తెలంగాణ అంటే తెలంగాణలో బిజినెస్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నిటిని కూడా ఈ సమ్మిట్ ద్వారా చెప్పాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇక మూసీని చాలా రోజులుగా మూసీని సుందరీకరణ చేయాలి, ప్రక్షాళన చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. దాంట్లో భాగంగానే భారతదేశానికి ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆవిష్కరణ చేసేటువంటి ప్రయత్నంలో 4th సిటీని ఎంచుకున్నారు. దాంట్లో భాగంగా ప్రస్తుతం జరిగేటువంటి సమ్మిట్ జరిగేటువంటి ప్రాంతం ఇది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మూసీని ప్రక్షాళన చేసి సుందరీకరణ చేస్తే ఎలా ఉండబోతుంది అనేటువంటి విజన్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఇలాంటి కటౌట్లన్నిటిని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు, గ్లోబల్ సమ్మిట్ ఏంటి, గ్లోబల్ సమ్మిట్లో ఎలాంటి సమావేశాలు ఉంటాయి, అసలు 2047 విజన్ డాక్యుమెంట్లో తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ఇలాంటివన్నిటినీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎంట్రెన్స్ నుంచి ఎండ్ వరకు కార్యక్రమాలు ఏంటి, ఎలాంటి నిర్మాణాలు చేపట్టారనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం ప్రస్తుతం వెల్కమ్ చెప్పేటువంటి గేట్ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు గ్లోబల్ సమ్మిట్కి స్వాగతం పలికేటువంటి ద్వారం ఇదే. ఇక్కడి నుంచే విఐపీలు ఈ సమ్మిట్కి వచ్చేటువంటి దేశ విదేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా ఇట్నుంచే లోపలికి ఎంటర్ అవుతారు. ప్రధానంగా దేశ విదేశాలకు సంబంధించి విదేశీ ప్రతినిధులు సుమారు 1500 మందిని ఆహ్వానించేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే ప్రస్తుతం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. వచ్చినటువంటి అతిథులందరినీ కూడా అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటినీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తన విజన్ డాక్యుమెంట్ని ప్రదర్శించాలనుకుంటుంది కాబట్టి ఇది ఎంట్రన్స్ దగ్గర అందరికీ స్వాగతం పలకడానికి చేసినటువంటి ఏర్పాట్లు. వచ్చినటువంటి వాళ్ళందరూ విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల వారిని కూడా అట్రాక్ట్ చేయడానికి వీలుగా ఇలాంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చినటువంటి గెస్టులందరికీ కూడా ఇక్కడ రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న తర్వాత గ్లోబల్ సమ్మిట్లో అనేక రకాల అంశాలని ప్రస్తావిస్తూ కొన్ని అంశాల వారీగా డిబేట్లను చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే తెలంగాణ రైజింగ్లో అక్కడికి వచ్చేటువంటి అంశాలన్నిటినీ వ్యాపారం కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి కావచ్చు, ఏరోస్పేస్కు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను వినియోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి ఎలాంటి అంశాలు తీసుకోవచ్చు అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క రూమ్ని ఏర్పాటు చేసి ఆ రూమ్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అన్నిటితో కూడా సమావేశాలను ఏర్పాటు చేయాలి. అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ అభిప్రాయాలకి అనుగుణంగా వచ్చినటువంటి నిర్ణయాలన్నిటిని కూడా ఒక ఎజెండాగా ఫైనలైజ్ చేసుకున్న తర్వాత దానికి ఒక రూపాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉండి ఆ రూపం అంతా కూడా విజన్ డాక్యుమెంట్లో పొందుపరచబోతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ మొత్తం ఎల్ఈడీలతో టన్నెల్ లాగా ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్ అనేది ఎంట్రన్స్గా ఉండబోతుంది. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ టన్నెల్ ద్వారానే
ఎంట్రన్స్ స్వాగతం పలుకుతుంది. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి అంశాలన్నిటికీ సంబంధించి చూడొచ్చు. గ్రోత్, కామన్ ఇండస్ట్రీస్ ఎట్లా ఉంది, భూమి ఫెసిలిటీస్ ఎలా ఉండబోతున్నాయి, వాటర్ ఫెసిలిటీ ఎలా ఉండబోతుంది, ఇలాంటి అంశాలు తెలంగాణలో ఉన్నటువంటి అంశాలన్నిటికీ సంబంధించి తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా, సింగూరు, కృష్ణా, గోదావరి ఈ నదులకు సంబంధించినటువంటి ఓవరాల్గా తెలంగాణ హిస్టరీకి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటికీ సంబంధించి ఈ టన్నెల్ లాగా ఒక నిర్మాణాన్ని ఎల్ఈడీలతో ఏర్పాటు చేశారు. ఈ ఎల్ఈడీలకు సంబంధించినటువంటి ఈ టన్నెల్లోనే తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి వనరులు కావచ్చు, ఇలాంటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ టన్నెల్ మీదనే డిస్ప్లే చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ టన్నెల్ ద్వారానే అందరూ లోపలికి రావాలనుకుంటున్నారు. అసలు ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి? విజన్ డాక్యుమెంట్ని ఇవ్వడానికి 2047 వరకు దేశ ఆదాయంలో తెలంగాణకు 10% షేర్ తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే వికసిత్ భారత్కి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నినాదం తీసుకుందో ఆ నినాదంలో భాగంగా తెలంగాణలో కూడా తెలంగాణ ఆదాయాన్ని $3 ట్రిలియన్ వెళ్ళాలనేటువంటి ఆలోచనతో భాగంగా ఇలాంటి విజన్ డాక్యుమెంట్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ పోల్స్ అన్నింటిని కూడా వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి ఫ్లాగ్స్తో వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారు. అట్లా ఈ ఎల్ఈడీలని కూడా ఏర్పాటు చేశారు. ఇక మిగతా అంశాలన్నిటికీ సంబంధించి వస్తే ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క చోట ఇలాంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు. మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఎవరికైనా సరే ఎటు చూసినా కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇలాంటి అంశాలనే ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తున్నాయి. అన్ని రకాల భద్రతా చర్యలు అలాగే మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి ఏర్పాట్లన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ ఫ్యూచర్ సిటీ తెలంగాణలో ప్రస్తుతం చర్చ అంతా కూడా ఫ్యూచర్ సిటీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫ్యూచర్ సిటీ మీదనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. హైదరాబాదు నగరము ఇప్పటికీ విస్తరించి ఉన్నది. అక్కడ పొల్యూషన్ కావచ్చు, వివిధ రకాల అంశాలన్నిటికీ సంబంధించి మరొక సిటీ, ప్రత్యామ్నాయమైనటువంటి ఒక సిటీని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేశారు. విజన్ డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఆ భారత్ ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యంగా మనకు చాలాసార్లు చెప్పారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ కంపెనీస్ అని దేశంలో ఫార్చ్యూన్ కంపెనీస్ ఉంటాయి. ఆ ఫార్చ్యూన్ కంపెనీస్లో మినిమం 100 కంపెనీలు అయినా సరే ఈ ప్రాంతంలో ఉండాలి అనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. రేపు జరిగేటువంటి ఈ సమ్మిట్లో కూడా వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంతో ఉంటే వాళ్ళతో ఎంఓయూ కూడా కుదుర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. రిలయన్స్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా స్టూడియో నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇలా వ్యాపారానికి అవసరం వచ్చేటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ఇక్కడే కేంద్రీకరించేలాగా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం 4th సిటీలో ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిట్ ప్రాంతానికి వచ్చాము. లోపల ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏ సమావేశాలు నిర్వహిస్తారనేది చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ప్రాంతం లోపలికి వచ్చిన తర్వాత మనం చూడొచ్చు ఇవన్నీ సమావేశాలని ఏర్పాటు చేసుకోవడానికి ఒకటి, ఇనాగ్రేషన్ జరగడానికి, సెషన్ జరగడానికి ఒక ఏర్పాట్లు మనం చూడొచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశాలని ఏర్పాటు చేసుకోవడానికి హాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. అదొక హాలు, ఇది మరో హాలు, అటు ఇంకొక హాలు, ఇట్లా ఈ ప్రధానమైనటువంటి వేదిక చుట్టూ కూడా హాల్స్ నిర్మాణం అనేది జరిగింది. ప్రస్తుతం మనం ఒక హాల్లోకి వెళ్ళి చూద్దాం అక్కడ ఏం ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లన్నీ ఉన్నాయనేది చూడొచ్చు. రేపు 1 గంట ప్రాంతంలో ఇక్కడ ఇనాగ్రేషన్ ప్లీనరీ అనేది ఉంటుంది. ఆ ఇనాగ్రేషన్ జరిగిన తర్వాత హాల్స్ వారీగా కూడా కొన్ని ఒక్కొక్క హాల్స్లో ఒక్కొక్క ఇష్యూకు సంబంధించినటువంటి అంశం మీద ఇంటలెక్చువల్స్, ఆయా రంగాల్లో ఉన్నటువంటి నిపుణులందరితో కూడా డిబేట్ జరుగుతుంది. ప్రస్తుతం మనం ఒక హాల్లోకి వెళ్దాము. రేపు ఉదయం 3 గంటలకు మొదట ఈ రివ్యూ అనేది అంశాల వారీగా చర్చ అనేది మొదలవుతుంది. మొదటి అంశం ద జస్ట్ ట్రాన్సిషన్ ఇన్ 2024లో
పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్ అనేటువంటి అంశం మీద ఒక డిబేట్ ఉంటుంది. దీంట్లో అన్ని రకాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా నిపుణులంతా కూడా ఉంటారు. ఈ పవర్కు సంబంధించి పవర్ సెక్టార్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా దాంట్లో ఉంటారు. ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ పవర్ మీద చర్చ జరుగుతుంటే పవర్కి సంబంధించినటువంటి మంత్రి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, అలాగే ఆ పవర్కు సంబంధించినటువంటి సీఎండీలు కూడా ఈ సమావేశానికి చర్చ జరిగేటువంటి ప్రాంతం దగ్గరికి హాల్ దగ్గరికి వెళ్తారు. అలాగే గ్రీన్ మొబిలిటీ, జీరో ఎమిషన్ వెహికల్స్, ఇలాంటి అంశాలు కూడా దీంట్లో చర్చ పెట్టారు. అలాగే టెక్నాలజీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి అంశం, ఎడ్యుకేషన్లో గ్లోబల్ హబ్గా తెలంగాణని ఎలా చేయాలి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశం 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో ఈ అంశం మీద, ఈ 4 అంశాల మీద చర్చ ఉంటుంది. అలాగే 4 నుంచి 5 గంటల వరకు ఏరోస్పేస్కు సంబంధించినటువంటి అంశం, మొబిలిటీకి సంబంధించి అంశాల మీద అండ్ యాక్సెసిబిలిటీ మీద, హెల్త్కి సంబంధించినటువంటి హెల్త్ కేర్కి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ హాల్ల వారీగా రివ్యూ సమీక్ష ఉంటుంది. ఈ సమీక్ష తర్వాత 5:30 నుంచి 6 గంటల వరకు మరొక 3-4 హాల్స్ ఉంటాయి. ఆ 4 హాల్స్లో కూడా ఎకానమీకి సంబంధించినటువంటి అంశము, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి తెలంగాణని 3 కేటగిరీలో చేశారు. ఆ 3 కేటగిరీలో చేసినటువంటి ఆ ప్రాంతాలలో తెలంగాణ రైజింగ్ ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఇంటెలెక్చువల్స్ యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా ఈ చర్చలో వచ్చినటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరించి తెలంగాణ ప్రభుత్వం 9వ తేదీన ఏదైతే విజన్ డాక్యుమెంట్ని ప్రదర్శించాలనుకుంటుందో ఆ విజన్ డాక్యుమెంట్లో వచ్చినటువంటి ఇంటెలెక్చువల్స్లో వచ్చినటువంటి డిస్కషన్స్లో వచ్చినటువంటి సలహాలు సూచనలన్నింటినీ కూడా ఆ విజన్ డాక్యుమెంట్లో పొందుపరచబోతున్నారు. ప్రస్తుతం హాల్ వారీగా జరిగేటువంటి చర్చ ఇది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 ఆప్షన్స్, క్యూర్, రేర్, ప్యూర్, ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. వీటి మీద కూడా ఇంటెలెక్చువల్స్, ఆయా రంగాలకు సంబంధించినటువంటి నిపుణులందరితో కూడా చర్చలు ఉంటాయి. రైట్, గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ లోపలికి వచ్చిన తర్వాత రేపు జరిగేటువంటి ఇక కీలకమైనటువంటి సమావేశ ప్రాంగణం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ప్రాంతం ఇది. గ్లోబల్ సమ్మిట్ ప్రారంభించేటువంటి ప్లేస్ మనం చూస్తున్నాం. రేపు 2 గంటలకి ప్రారంభమయ్యేటువంటి గ్లోబల్ సమ్మిట్కి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ గవర్నర్ హాజరయ్యేటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ వేదిక మీదకి వస్తారు. ఇక్కడ గవర్నర్ ఈ సమ్మిట్ని ప్రారంభించబోతున్నారు. విజన్ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి సమ్మిట్ని ప్రారంభించబోతున్నారు. ఈ సమ్మిట్ని గవర్నర్ ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ సమ్మిట్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత ఈ సమ్మిట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో హాల్స్ వారీగా, ఇంతవరకు మనం చెప్పుకున్నట్టు హాల్స్ వారీగా ఒక్కొక్క ఇష్యూని, ఒక్కొక్క రంగానికి సంబంధించినటువంటి నిపుణులు, అలాగే వివిధ రకాలకు సంబంధించినటువంటి శాఖల అధికారులు, వీళ్ళంతా కూడా ఈ వేదిక ప్రాంగణంలోకే నుంచి బయటికి కేటాయించినటువంటి హాల్స్కి వెళ్తారు. ఇదే వేదిక నుంచి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ సెషన్ ఇక్కడే ఉంటుంది. అలాగే ఇనాగ్రేషన్ సెషన్ పూర్తయి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి చర్చలు ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి నివేదిక ఆధారంగా విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరించాలనుకుంటున్నారు. కాబట్టి 9వ తేదీన జరిగేటువంటి విజన్ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి ఆవిష్కరణ కూడా ఇదే వేదిక మీద నుంచి జరగబోతుంది. ఈ వేదికకి చాలామంది ప్రముఖులందరినీ కూడా పిలిచారు. ఈ వేదిక మీద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి విజన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ను ఆవిష్కరించుకుంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కార్పొరేట్ తరహాలో సీఎం రేవంత్ రెడ్డి తనకున్నటువంటి అనుభవాలన్నింటినీ క్రోడీకరించి ఇక్కడ ప్రస్తుతం ఏర్పాట్లన్నింటినీ కూడా చేసినట్టు మనకు అర్థమవుతుంది. మొత్తానికి గ్లోబల్ సమ్మిట్ అనేటువంటి వేదికకి ప్రధానమైనటువంటి వేదిక ఇది. రేపు 2 గంటలకు ఇదే వేదిక మీద నుంచి రాష్ట్ర గవర్నర్ ఈ సమ్మిట్ని ప్రారంభిస్తారు. సమ్మిట్ని ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా తన గ్లోబల్ సమ్మిట్ యొక్క ఉద్దేశాలని ఈ వేదిక మీద నుంచే ఆయన ప్రకటించబోతున్నారు. నెక్స్ట్ గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఈ
హాల్స్ వారీగా డిబేట్ ముగిసిన తర్వాత జరిగేటువంటి ఈవెంట్స్ ఏంటి, అవి ఎక్కడ జరుగుతాయి ఏంటి అనేది కూడా చూద్దాం పదండి. అలాగే చూడొచ్చు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ తల్లి ఉద్యమ సమయంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి కాదు, తెలంగాణ తల్లి అంటే తన సొంత తల్లి అనేటువంటి ఫీలింగ్ ఉండాలి ఆ విగ్రహంలో అనేటువంటి భావనతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త విగ్రహానికి సంబంధించినటువంటి నమూనాని కొత్త విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పటికే సెక్రటరియట్లో ఆవిష్కరించారు. ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి వేదిక దగ్గర కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతి చోట గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక ఈ సమ్మిట్ ప్రారంభం, అలాగే హాల్స్ వారీగా డిబేట్స్ సాయంత్రం 6 గంటల తర్వాత ఈ డిబేట్స్ అన్నీ కూడా పూర్తవుతాయి. సాయంత్రం ప్రభుత్వం అందరికీ కూడా డిన్నర్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. కల్చరల్ ఈవెంట్స్ను కూడా అరేంజ్ చేసింది. అవి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఏంటో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. రైట్, గ్లోబల్ సమ్మిట్లో సమావేశాలు ముగిసిన తర్వాత రేపు 6 గంటల తర్వాత ఈ సమావేశాలు ముగుస్తాయి. 6 తర్వాత 7 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినటువంటి అతిథులతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి నాయకులందరినీ ఈ సమ్మిట్కి ఆహ్వానించినటువంటి వాళ్ళందరినీ కూడా డిన్నర్ని ఆహ్వానించారు. ప్రస్తుతం డిన్నర్కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఆ డిన్నర్ కంటే ముందు ఇక్కడ మనం చూసినటువంటి ఈ వేదిక దగ్గర కీరవాణి చేత కచేరీని ఏర్పాటు చేశారు. 90 నిమిషాల పాటు ఈ కచేరీ ఉంటుంది. ఈ 90 నిమిషాల పాటు జరిగేటువంటి కచేరీ అంతా కూడా ఇదే వేదిక మీద జరుగుతుంది. సినిమాలకు సంబంధించినటువంటి పాటలతో పాటుగా తెలంగాణ సంబంధించినటువంటి జానపదాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, తెలంగాణ కళలకు సంబంధించినటువంటి విషయాలు, ఒగ్గుడోలు, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ప్రదర్శనలు ఉంటాయి. ఈ ప్రదర్శనలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. రేపు జరిగేటువంటి వీటికి సంబంధించి కీరవాణి చేత 90 నిమిషాల పాటు జరిగేటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఇదే వేదిక మీద జరుగుతాయి. ఈ వేదికతో పాటుగా డిసెంబర్ 9న ఈ సమ్మిట్ అనేటువంటి ముగింపు కార్యక్రమంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక రికార్డుని క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. డ్రోన్లని ఎగరవేసి డ్రోన్ షోను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఆ డ్రోన్ షోలో కూడా 3000 డ్రోన్లను ఎగరేయాలనుకుంటుంది. దీనిలో గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పేటువంటి ప్రయత్నాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జైన్ ద రైజ్ అనేటువంటి అక్షరాలతో ఈ అక్షరాలు ఇవన్నీ ఉండేటట్టుగా ఈ డ్రోన్ షోని ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఇప్పటికీ డ్రోన్ షోలకు సంబంధించినటువంటి విషయాలు కనుక మనం చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి పేరిట ఈ రికార్డు ఉంది. 2025లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2131 డ్రోన్లను ఎగరవేసి హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటి వాక్యాన్ని ప్రదర్శిస్తూ ఆ రికార్డు ఉంది. కానీ ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 3000 డ్రోన్లతో తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ద రైజ్ అనేటువంటి అక్షరాలు ఇట్లా వర్డ్ ఫామ్ అయ్యేట్టుగా డ్రోన్ షోని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకి ప్రభుత్వం వచ్చింది. అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ప్రాంతంలో మొదటి నుంచి ముగింపు జరిగేటువంటి వేదిక వరకు జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, వేదిక వరకు జరిగేటువంటి అప్డేట్స్కి సంబంధించినటువంటి విషయాలన్నీ మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎన్టీవీ. ఇది ఫ్యూచర్ సిటీ నుంచి పూర్తి స్థాయిలో వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు అందిస్తుంది ఎన్టీవీ. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, భారత్ ఫ్యూచర్ సిటీ.